పెళ్లి చూపుల కోసం అని మా మావగారు అప్పుడు మా కాబోయే మావగారు చెప్పారు. సరే ఇంకా మా నాన్నగారు అన్నారు, ఓకే ఇప్పుడు మనం వెళ్దాం, ఎందుకంటే వాళ్ళు పిలుస్తున్నారు కదా, ఒకసారి చూసేసి వస్తాం, నువ్వు కూడా చూద్దు కానీ నీకు నచ్చితే సరే నో ప్రాబ్లం అన్నారు. ఓకే ఫైన్. సో మేము హైదరాబాద్కి వచ్చాం. అది కూడా మా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఇక్కడ శాంతినగర్లో. అప్పుడు మా అంకుల్ ఆయన చాలా పాపులర్ జోగారావు గారు అనేవారు, ఇప్పుడు ఆఫ్కోర్స్ లేరు, రేడియో ఇంజనీర్. వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు జరిగాయి. సంధ్య శ్యామ్ సుందర్లకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి ఇంజనీర్గా పనిచేస్తుండగా చిన్నబ్బాయి నాగ్పూర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నాడు. సంధ్య శ్యామ్ సుందర్లది కాలం గడుస్తున్న తరగని ప్రేమానుబంధాల మనోహరమైన కాపురం అని చెప్పొచ్చు. చెన్నై నుంచి వాళ్ళు హైదరాబాద్కి రావడం జరిగింది. వాళ్ళ పెదనాన్న ఇంట్లో రేడియో ఇంజనీర్ జోగారావు మాసాప్ ట్యాంకులు ఉండేవారు. వారు ఇదివరకు కూడా మాకు తెలుసు, మా నాన్నగారికి పరిచయమే. అక్కడ చూడడానికి వెళ్ళాము, చూసాము. అంటే నేను, మా నాన్నగారు, మా సిస్టర్స్, బ్రదరు అంతా వెళ్ళాము, చూసాము. కానీ అందరి మధ్యలో అక్కడ మాట్లాడడానికి ఏమి స్కోప్ లేదు, ఏమీ లేదు. తర్వాత నేను నా అభిప్రాయం చెప్పాను, అమ్మాయి బాగుంది, చేసుకుంటాను, పర్వాలేదు, దానికేమి ఆలోచించాల్సిన విషయం ఏమి కాదు అన్నాను. తర్వాత కాకపోతే మా అమ్మ అమెరికాలో ఉంది కాబట్టి మా అక్క డెలివరీకి వెళ్ళింది. మా అమ్మ వచ్చిన తర్వాత ఇంకోసారి చూసిన తర్వాత ఫైనలైజ్ చేద్దాం అనుకున్నాం. అదేవిధంగా 2-3 నెలల తర్వాత ఆ లోపల నేను ఇతన్ని చేసుకోనని చెప్పేసాను అనమాట. అయినా మళ్ళీ మా అమ్మ వచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నాం. మా అమ్మ రావడం జరిగింది ఒక 2-3 నెలల తర్వాత అమెరికా నుంచి. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు సంధ్య వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని మళ్ళీ వచ్చింది. ఈసారి రెండోసారి సంగీత్ సినిమా సెకండ్రాబాద్ దగ్గర రైల్వే గెస్ట్ హౌస్లో చూడడం జరిగింది. ఆ రోజు వాళ్ళ బామ్మను, వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఉన్నారు. మేము వెళ్ళాము, చూసి అంతా ఓకే చేసిన తర్వాత అప్పుడు ఇంకా డిసైడ్ చేసాం, ఇంకా పెళ్లి చేసుకుందాం అనేసి. నేను అప్పుడు హైదరాబాద్లోనే సిండికేట్ బ్యాంక్లో పనిచేసేవాడిని. అప్పుడు ఇంకా పెళ్లి డిసైడ్ అయింది. మా పెళ్ళి తిరుచానూరులో, తిరుపతి దగ్గర, తిరుచానూరు దిగువ తిరుపతి దగ్గర తిరుచానూరులో పెళ్లి జరిగింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కొద్ది రోజులు. 82 సెప్టెంబర్ అక్టోబర్ నాటికి ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఢిల్లీలో 6 సంవత్సరాలు పనిచేశాము. 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్కే రావడం జరిగింది. నాకు ఇప్పుడు 2 అబ్బాయిలు. పెద్దవాడు ఇంజనీర్, BE MBA చేశాడు, వాడు బాంబేలో లాజిస్టిక్ కంపెనీలో పనిచేస్తాడు. రెండో అబ్బాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాగ్పూర్లో ఆఫీసరు. 6 months తర్వాత నాకు తమన్నా మదర్ లా చేస్తే బాగుంటుందని ఒక 2 అసిస్టెంట్ డైరెక్టర్స్ మా ఇంటికి రావడం జరిగింది. నేను కొంచెం నాకు కొద్దిగా షాక్ అనిపించింది, ఇదేంటి ఎక్కడి నుంచో యాక్టింగ్ ఏంటి అని. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాగా మూవీస్లో ఒకరోజు వస్తామని, నేను ఇప్పుడు కల్లో కూడా ఊహించుకోలేదు. డిగ్రీ పూర్తవగానే సిండికేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్న శ్యామ్ సుందర్కి సంధ్యనిచ్చి వివాహం జరిపించారు ఆమె తల్లిదండ్రులు. నాటి నుండి నేటి వరకు నేటి తరానికి ఆదర్శప్రాయంగా కొనసాగుతోంది సంధ్య శ్యామ్ సుందర్ల కాపురం. పెళ్లి దగ్గర వచ్చేసేటప్పటికి నేను ముందు వద్దనుకున్నాను, ఎందుకంటే ఆయన చాలా రిజర్వ్డ్గా కనిపించారు. ఇంకా ఫ్యామిలీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారన్నమాట, అందరూ చాలా గంభీరంగా. మేమేమో చాలా ఫ్రీగా పెరిగాము అక్కడంతా నార్త్లో. సో మాకు చాలా అలవాటు మాట, అందరితోటి బాగా కబుర్లు చెప్పడం, మింగిల్ అయిపోవడం, అందరితోటి చక్కగా నవ్వులాటలు ఇవి అవి, మాకు అది అలాంటి లైఫ్ స్టైల్ చాలా అలవాటు. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ చాలా ఇదిగా ఉన్నారన్నమాట. సరే ఎలాగా చాలా టోటల్ మిస్ మ్యాచ్ అలా అనిపించింది నాకు. సరే ఇలా చేసుకుంటే అంటే అఫ్కోర్స్ వాళ్ళు మా సంబంధం తెచ్చిన వాళ్ళు ముందే చెప్పారు, చాలా మంచి ఫ్యామిలీ, ఇంకా అంటే కాపోయిన అల్లుడు అని మా నాన్నగారితో చెప్పారు, ఆయన మీ అమ్మాయిని చేతిలో పూలా పెట్టుకుని చూసుకుంటారు ఇలా అన్నీ చెప్పారన్నమాట. సరే మా నాన్నగారు అక్కడే ఇంప్రెస్ అయిపోయారు. సో మా ఫ్రెండ్స్ అందరూ అంటే చాలామంది ఇప్పుడు కూడా అడుగుతారన్నమాట, ఏంటి ఆయన మీది లవ్ మ్యారేజా అడుగుతారు. ఎందుకంటే మేము
పక్కా ఆంధ్ర, అక్కడి నుంచి వచ్చాం, రాజమండ్రి సైడ్. వీళ్ళేమో తంజావూరు మహారాష్ట్రన్స్. అంటే నా పేరులో మీకు తెలిసిపోతుంది సంధ్య జనక్ అని ఎందుకు వచ్చింది అని చాలామంది అడుగుతారు. అదే నేను అంటాను అసలు లవ్ మ్యారేజే కాదు, ఇది టోటలీ అరేంజ్డ్ మ్యారేజ్. నేను తర్వాత ఆఫ్కోర్స్ మా బాస్ ఒక ఆయన చెప్పేవారు మాట, ఊరికే ఇలా అడిగితే నేను చెప్పాను, ఐ డిడ్ంట్ ఫాల్ ఇన్ లవ్, మా నాన్నగారు హీ మస్ట్ హ్యావ్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ అని. సో దట్స్ హౌ ఫైనలీ అంటే మా నాన్నగారు బాగా రుద్దారు మాట, లేదు మంచి ఫ్యామిలీ, ఇలా మా అబ్బాయి చూస్తే, సో ఇలా నువ్వు ఇది త్వరగా ఏదో డెసిషన్ తీసుకోకు, నీ మంచి కోసమే మేము చేస్తున్నాం కదా ఇది అది అని. పైగా నేను అందరికన్నా పెద్దదాన్ని, నా తర్వాత ఇంకా 3 అమ్మాయిలు ఉన్నారు, సో లైన్ క్లియర్ చేయాలి కదా. సో ఇలాంటివన్నీ నా మైండ్లో బాగా వర్క్ అయ్యాయి కాబట్టి నేను వెంటనే ఒప్పుకోవడం జరిగింది. ఇంకా మా తర్వాత మా పెళ్ళి జరిగింది. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్. కాకపోతే నాకు ఫ్రీడమ్ ఇచ్చుంటే మేబీ నేను ఇంకా ఒక 4-5 years తర్వాతే పెళ్లి చేసుకుందునేమో. పెళ్ళయ్యాక నేను హైదరాబాద్కి వచ్చేసాను. తర్వాత ఇంకా వెంటనే నేను ఎలాంటి టైప్ అంటే నేను ఇంట్లో కూర్చోలేను ఎక్కువ రోజులు. నాకు ఎప్పుడు ఏదో చెయ్యాలి, సంథింగ్ బిజీగా ఉండాలి, అలాంటి లైఫ్ స్టైల్ నాకు ఎప్పుడు ముందు నుంచి అలవాటు. సో నేను బిఎడ్ బై కరెస్పాండెన్స్ చేరాను. అది కూడా ఆంధ్ర మహిళా సభ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీలో. నేను అప్పటికే కడుపుతున్నాను అనమాట, కానీ అదంతా ఇగ్నోర్ చేసేసి నేను అలాగే వెళ్ళేదాన్ని కాలేజ్కి. అప్పుడు మాకు కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ ఉండేవి. సో కాంటాక్ట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి క్లాస్లో లాస్ట్ కూర్చుని అక్కడ నిద్రపోయేదాన్ని. తర్వాత వాళ్ళు మాకు ప్రొఫెసర్ వాళ్ళు అంటే ఈ ఒక 6 subjects మెయిన్ సబ్జెక్ట్స్ ఉండేవి మాకు బిఎడ్లో. అండ్ బిఎడ్ ఏంటి వెరీ టఫ్ కోర్స్. సో నోట్స్ బాగా ఇచ్చేవారు, రాస్తూ పడుకుని పోయేదాన్ని, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఆ నిద్ర వస్తుందన్నమాట. కానీ మొత్తానికి కంప్లీట్ చేశాను. తర్వాత మా నాన్నగారే నాకు అరేంజ్ చేశారు రైల్వే స్కూల్లో నా ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్. సో అక్కడ వెళ్ళి తర్వాత డెలివరీ అయ్యాక నా ప్రాక్టికల్ కోర్స్ కూడా నేను కంప్లీట్ చేశాను. తర్వాత నేను బిఎడ్ ఐ గాట్ ఫస్ట్ క్లాస్ అదే నా డిగ్రీ, ఫస్ట్ క్లాస్ డిగ్రీ వచ్చింది నాకు. దెన్ వెంటనే ఇంకా మా బాబు పుట్టాక ఈయనకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఈయన మా బాబుని చిన్న పిల్లాడు, వాడిని అభినవ్ అన్నమాట, వాడిని తీసుకుని నేను ఢిల్లీ వెళ్ళాను. సో ఢిల్లీలో అక్కడ కూడా నేను ఒక 2-3 వాడు పెద్దవాడు అయిపోయాక వాడిని ఒక క్రష్లో పడేసి నేను స్కూల్ జాయిన్ అయ్యాను టీచింగ్. బికాజ్ నేను బీఎడ్ చేశాను కదా, దానికి ఏదో చేయాలి కదా మరి ఆ డిగ్రీ. అక్కడేమో పంజాబీ లేడీస్ అందరూ చాలా స్టైలిష్, చాలా ఇదిగా ఉండేవారు. ఎప్పుడు వాళ్ళు ఎవరి ఇంట్లో కూర్చోరు, అందరూ నార్త్ ఇండియన్ లేడీస్ బయటకు వచ్చేస్తారు, వాళ్ళు ఏదో చేసుకుంటూనే ఉంటారు. సో వాళ్ళు చూసి నాకు భలే ఇది అనిపించేది, జలసీ అనిపించేది. సో వీడి చిన్నపిల్ల వీడు ఎప్పుడు పెద్దవాడు అవుతాడా అని చూసేదాన్ని. వాడు కొంచెం వాడికి నడక ఇది మాట్లాడటం వచ్చేసేటప్పటికి వాడికి క్రష్లో వేసేసి నేను స్కూల్ జాయిన్ అయ్యాను. స్కూల్ అది కూడా స్ప్రింగ్ డేల్స్ కాన్వెంట్, పూసా రోడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ కాన్వెంట్స్ ఇన్ ఢిల్లీ. అప్పుడు ఇంటర్వ్యూకే నేను వెళ్ళినప్పుడు ఒక 30 to 40 అప్లికెంట్స్ వచ్చారు. అందులో ఒక 5 మంది సెలెక్ట్ చేశారు, అందులో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సో నేను స్కూల్ చాలా దూరం ఉండేది, అయినా కూడా నేను పొద్దున్న లేచి రెడీ చేసుకుని అంతా వెళ్ళేదాన్ని. ఇట్ వాజ్ వెరీ నైస్, ఎక్సైటింగ్ ప్రొఫెషన్గా బాగుండేది. ఢిల్లీలో టీచ్ చేయడం యాజ్ అ టీచర్ అంటే సంథింగ్, ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇక్కడ తిరిగి వచ్చాక ఇక్కడ హైదరాబాద్లో కూడా జాన్సన్ గ్రామర్ స్కూల్లో కూడా నేను టీచ్ చేశాను. మా పిల్లల స్కూల్లో చెప్పాను అన్నమాట.
అది కూడా నేను ఇక్కడ మోస్ట్లీ ఇంగ్లీష్, దో ఐఎమ్ అ సైన్స్ గ్రాడ్యుయేట్, కానీ మాకు కేంద్ర విద్యాలో చాలా మంచి ఫౌండేషన్ ఇంగ్లీష్లో ఉండేది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, లిటరేచర్ ఇందులో అంతా చాలా ప్రొఫిషియన్సీ ఉంది. సో కాబట్టి నేను ఇంగ్లీష్ హైయర్ స్టాండర్డ్స్కి జాన్సన్ గ్రామర్ స్కూల్ హబ్సిగూడలో టీచ్ చేశాను. అక్కడ కూడా మా బాబు పెద్దవాడు అంటే మా అభినవ్ సరిగ్గా చదువుకునేవాడు కాదు, అంటే ఎక్కువ అల్లరి. వీళ్ళు ఇద్దరు అబ్బాయిలు కదా, నాకు ఎక్కువ బాగా అల్లరి చేసేవారు. సో హోంవర్క్ చేసేవారు కాదు ఇంట్లో. నేనేమో మధ్యలో చిన్నవాడు, వీళ్ళిద్దరికీ ఒక 6 years డిఫరెన్స్ కాబట్టి నేను కంటిన్యూస్గా వర్క్ చేయలేదు. నేను ఎక్కువ ఇంట్లో ఉండి వీళ్ళని చూసుకోవడం అది చేసేదాన్ని. తర్వాత ఎప్పుడైతే నాకు పేరెంట్ టీచర్ మీటింగ్లో కొంచెం కంప్లైంట్స్ ఎక్కువ రావడం మొదలుపెట్టాయో అప్పుడు నేనేం చేశానంటే, సరే మళ్ళీ ఎందుకన్నా మంచిది స్కూల్ టీచర్గా వెళ్ళటమే బెటర్ అని అప్లై చేస్తే వెంటనే వాళ్ళు తీసుకోవడం జరిగింది. నేను వెళ్ళాను, హైయర్ క్లాసెస్ టీచ్ చేశాను. అందులో మా బాబు వాడు అనేవాడు, మమ్మీ నువ్వు ఎప్పుడైతే వస్తావు కదా, నువ్వు నాకు క్వశ్చన్స్ వెయ్యొద్దు, నువ్వు అనుకో నేను లేను క్లాస్లో అని. సరే నేను అనేదాన్ని, ఓకేరా పర్వాలేదు చూద్దాం అన్నది. సరే వాడు వెళ్ళి వెనకాతలు దాముకునేవాడు ఎక్కడో. నేను వాడిని ఎప్పుడైతే ఊరికే 2-3 క్వశ్చన్స్ అలా వేసేసి వాడిని అడిగేదాన్ని, అభినవ్ జనక్ స్టాండప్ అంటే పాపం ఎక్కడ నుంచో నుంచునేవాడు వాడు. సరే వాడికి ఒక క్వశ్చన్ అడిగేదాన్ని, షేక్స్పియర్లో కానీ ఏదో సమ్ సబ్జెక్ట్లో ఇంగ్లీష్లో. సరే వాడికి ఆన్సర్ వచ్చేది కాదు ముందు. సో అందరు ఎదురుగుండా వాడికి కొంచెం అలా ఎంబారసింగ్ అనిపించిందేమో. దెన్ ఆఫ్టర్ 2 months తర్వాత, ఒక 2 నెలల తర్వాత వాడికి భలే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎందుకంటే మమ్మీ వచ్చింది క్లాస్లో అందరు ఎదురుగుండా నన్ను ఇలా క్వశ్చన్స్ చేస్తోంది అని వాడికి అది ఆ జాగ్రత్త వచ్చింది. దెన్ చాలా బాగా చదువుకోవడం మొదలుపెట్టాడు. ఎంత అంటే 10th క్లాస్లో వాడు హీ గాట్ వెరీ గుడ్ మార్క్స్, అందులో ఫస్ట్ డివిజన్లో వాడు కూడా పాస్ అయ్యాడు. అండ్ అది నాకు చాలా సంతోషం కలిగింది. 6 months తర్వాత నాకు తమన్నా మదర్ లా చేస్తే బాగుంటుందని ఒక 2 అసిస్టెంట్ డైరెక్టర్స్ మా ఇంటికి రావడం జరిగింది. నేను కొంచెం నాకు కొద్దిగా షాక్ అనిపించింది, ఇదేంటి ఎక్కడి నుంచో యాక్టింగ్ ఏంటి అని. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాగా మూవీస్లో ఒకరోజు వస్తామని, నేను ఇప్పుడు కల్లో కూడా ఊహించుకోలేదు. సంధ్య శ్యామ్ సుందర్ల వివాహం తిరుపతి దగ్గర తిరుచనూరులో పెద్దల ఆశీస్సుల అక్షింతలతో పంచభూతాల ఆశీర్వాదాల నడుమ వైభవంగా జరిగింది. ఒకరి మనసేంటో మరొకరు తెలుసు, ఒకరి అభిరుచుల్ని ఇంకొకరు గౌరవిస్తారు. అందుకే వారి కాపురం అందరికీ ఆదర్శనీయంగా సాగిపోతుంది. సో ఇలాగ నేను కొన్నేళ్ళు ఇలాగా స్కూల్లో చేశాను, ఒక 2-3 years చేశాక దెన్ నాకు ఎందుకో టీచింగ్ కొంచెం స్ట్రెన్వస్ అనిపించింది. ఏంటంటే కష్టం, అంటే ఎక్కువ మాట్లాడాలి ఇది కదా. సో నాకు కొంచెం హెల్త్ ఎఫెక్ట్ అయ్యేది. సరే నేనేం చేశానంటే, సరే నాకు ముందు నుంచి నేను స్కూల్లో రాయటం, ఎస్సేస్ అవి రాయడం అది నేను ఐ వాజ్ వెరీ గుడ్. అంటే స్కూల్లో నేను బాగా టాపర్, స్కూల్ కాలేజ్లో చదువులో కొంచెం బాగానే చదువుకునేదాన్ని. ఆ నాలెడ్జ్ అంతా ఎలా అయినా యూస్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను. సో ఒకరోజు మేము అప్పుడు ఇక్కడ మెట్టుగూడలో ఉండేవాళ్ళం. సో అక్కడంతా సైన్స్, అక్కడి నుంచి స్టార్టింగ్ అంతా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు వినే ఉంటారు, ఇప్పుడు సిలికాన్ వ్యాలీ అంటారు ఈ సైన్స్ ఇన్స్టిట్యూట్స్ అంతా. సో నేనేం చేశానంటే, ఒక సైన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక ఆర్టికల్ రాశాను. అది కూడా గమ్ కరాయా అని, ఒక చెట్టు నుంచి అదొక గమ్ మాట. ఆ గమ్ని రకరకాల పదార్థాల్లో యూస్ చేస్తారు. అంటే ఐస్ క్రీమ్స్ దగ్గర నుంచి ఫ్యాక్టరీస్ వరకు యూస్ చేస్తారు. ఈవెన్ ఇన్ ఏంటంటే వెపన్స్లో కూడా యూస్ చేస్తారు. అలాంటి టైప్ ఆఫ్ గమ్ అది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది కూడా ఇది NIN, దట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, తార్నాకలో ఉంది. సో ఇలాగే నేను సైంటిస్ట్ తోటి మాట్లాడుతుంటే నేను చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా. నేను దాని మీద కొంచెం రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి నేను దాని మీద ఆర్టికల్ రాసి వెంటనే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళకి పంపించాను. అక్కడ ఎడిటర్ చూసి చాలా నచ్చింది ఆయనకి. సో నన్ను పిలిచి ఆయన ఒక 3 months కాంట్రాక్ట్ ఇచ్చారు. ఏమిటంటే అక్కడ ఉన్న ఆ రోడ్లో ఉన్న సైన్స్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కవర్ చేయమన్నారు, ప్రొఫైల్స్ రాయమన్నారు.
సరే నేను అసలు మామూలుగా నేనైతే జర్నలిజం చేయలేదు, బట్ ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ లాగా తీసుకుని నేను ఒక్కొక్కటి ఇన్స్టిట్యూట్ కవర్